అనకాపల్లిలో పారిశుద్ధ్యం పడకేసింది. జిల్లా కేంద్రంగా గుర్తింపు పొందిన అనకాపల్లి పట్టణంలో ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జీవీఎంసీ జోన్ 7 కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన చెత్త నిల్వ కేంద్రం కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రధాన కూడలిలోకి అడుగు పెడితేనే దుర్వాసనతో ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు రాష్ట్రంలోనే పురాతన మున్సిపాలిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన అనకాపల్లి అనంతరం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనమై జోన్ 7 గా మారింది. అయితే పాలన విస్తరించాల్సింది పోయి సమస్యలు మరింత పెరిగాయని స్థానికులు విమర్శిస్తున్నారు. మనిషి అంటూ తలుచుకుంటే ప్రతిదానికి ఒక మార్గం దొరుకుతుంది. 20 ఏళ్లుగా ఈ పేరుకుపోయిన చెత్తని ఒక మంచి సమావేశం రాజకీయ పార్టీల నుంచి సలహాలు తీసుకుంటే దీనికి ప్రత్యేకంగా చోటు దొరుకుతుంది. అన్ని శాఖల అధికారులతోటి కలెక్టర్ గారి హయాంలోని ఈ సమావేశం జరగాలి. తప్పకుండా ఈ కంపోస్ట్ని వేరే చోటుకి బదిలీ చేయడం జరుగుతుంది. మనసా వాచా కర్మని ప్రతి ఒక్కరూ నాది ఈ ఊరు అనుకుంటే ఇది ఇలా జరిగేది కాదు. ఎమ్మెల్యేలు వస్తున్నారు, వెళ్తున్నారు, ఇదేనా నేను గెలిస్తే పంపించేస్తాను అన్నారు. ఈ చెత్త వాళ్ళని పంపించేస్తుంది కానీ ఈ చెత్తను మాత్రం వాళ్ళు పంపించలేకపోతున్నారు. మరి అంతటి అనకాపల్లిని ఈ రకంగా చూడవలసిన పరిస్థితి వస్తుంది. మరి ఎప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వస్తుందో అన్నది కమిషనర్లు వస్తున్నారు, వెళ్తున్నారు కానీ దీన్ని ముట్టుకోవడానికి భయపడుతున్నారు. దీని వెనకాతలు రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ చెత్త వెనకాతలు కూడా వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఇది కదిపేస్తారన్న ఉద్దేశంతో కూడా ఇది ఇలా ఆగిపోయింది. కాబట్టి అనకాపల్లి కలెక్టర్ గారు మాత్రం దీన్ని గట్టిగా పట్టుకొని ఓ సమావేశం ఏర్పాటు చేసి ఈ చెత్తని ఎలా తొలగించాలన్నది పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. జీవీఎంసీ కార్యాలయ ప్రాంగణంలోనే చెత్తను పోగు చేసి అక్కడి నుంచి కాపులపాడకు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో కొత్తూరులో ఉన్న డంపింగ్ యార్డ్ను పట్టణ నడిబొడ్డుకు తరలించడం వల్ల స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నారు. డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల నివసించే ప్రజలతో పాటు సమీపంలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రధాన కూడలి వద్ద వ్యాపారులు, ప్రయాణికులు కూడా దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు మారుతున్నా సమస్య మాత్రం అలాగే కొనసాగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఉన్న అనకాపల్లిలో కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కూడా అందకపోవడం ఆశ్చర్యకరమని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ను తరలించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇటువంటి చెత్తని కంపెనీ మొత్తం తీసుకొచ్చి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే కుక్కలు కానీ ఇతరులు కానీ చనిపోయిన వాటికి కరే వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఆడేస్తూ ఉన్నారు. దీంతో మొత్తం కాలుష్యం వెదజల్లిపోతూ ఉంది, కంపు వెదజల్లిపోతూ ఉంది, కుళ్ళిపోయిన వస్తువులన్నీ ఇక్కడే ఉంటున్నాయి. ఎంత దుర్మార్గం అంటే ఇది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలకు చాలాసార్లు ఆందోళన చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ప్రతి ఎన్నికలు ముందు కూడా ఇది ఒక ప్రధానమైన రాజకీయ అంశంగా వస్తుంది. అనకాపల్లికి ప్రధానమైన సమస్యగా మారుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మేము ఇది మారుస్తాం, తరలిస్తామని చెప్పి ఓట్లు వేసుకొని తీవ్రంగా గద్దె ఎక్కిన తర్వాత మర్చిపోతున్నారు. కారణం ఏంటంటే ఈరోజు దీన్ని ఇక్కడి నుంచి కాపులపోవడం అనేది తరలించడం జరుగుతూ ఉంది. దీని మీద లారీల మీద కానీ కాంట్రాక్టులు కూడా అనేకమైన డబ్బులు ఈరోజు తరలించడం కోసం ఖర్చు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా అనాథగా నాయకులకి, అధికారులకు జోబులు నిండుతూ ఉన్నాయి. దానిలో భాగం కూడా దీన్ని ఇక్కడ వదిలడం జరుగుతూ ఉంది.